ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున్న వరకు ఏ ఒక్క పెట్రోల్ బంక్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ కనిపించకూడదు అంటూ ఏపీ రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కూడా ఈ ఆదేశాలు వెళ్ళాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఎందుకు ఈ నో స్టాక్ బోర్డ్స్ వచ్చాయి, దానికి కారణం ఏంటి, నిజంగానే పెట్రోల్ లేదా, లేకపోతే కావాలని దాస్తున్నారా, లేకపోతే క్రెడిట్ కారణంగా ఇట్లా మూతపడిపోయాయా, సో ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ కారణం ఏదైనా కావచ్చు దాన్ని వెంటనే సాల్వ్ చేసి ఇంకా మీకు ఎక్కువ సమయం కూడా లేదు, రేపొద్దున్న తెల్లవారేసరికి నో స్టాక్ బోర్డ్స్ మాత్రం ఎక్కడ కూడా కనిపించకూడదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా అందరికి కూడా వార్న్ చేశారనమాట. సో మరి ప్రజలు మాత్రం ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక లక్ష్యంతో సిబిఎన్ గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం అనే కాదు, తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా నో స్టాక్ బోర్డ్స్ అనేవి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో కనిపిస్తున్నాయి. సో మరి ఒక నెల క్రితం చూసుకుంటే కూడా ఇదే పరిస్థితి వచ్చింది. నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం వల్ల రోడ్ల పైన ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అండ్ ప్రజలందరూ కూడా బార్లు తీరడం, ఒకే ఒక పెట్రోల్ బంక్ చుట్టూ తిరగడం, ఎక్కడ స్టాక్ ఉంటుందో అక్కడికి వెళ్ళడం, అండ్ 5 కిలోమీటర్ల మీద లైన్లు కూడా నిల్చోవడం, ఆ విధంగా చాలా ఇబ్బందులు మనం చూసాం. రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోవడం, ట్రాఫిక్ జామ్లు అయిపోవడం. సో ఈ విధమైనటువంటి అదేవిధంగా ప్రజలు ఏంటంటే వాళ్ళు ఒక గమ్యస్థానానికి వెళ్ళాలి, వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకుంటేనే 4 డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోని 3 పూట్ల వాళ్ళు తినగలరు, ఫ్యామిలీని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు, అంటే ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోగలరు. ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు రాకూడదు, ప్రజలు మాత్రం హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి సిబిఎన్ గారు నిర్ణయం తీసుకున్నారనమాట. సో మరి ఆ క్రెడిట్ కావచ్చు, లేకపోతే ఆయిల్ కంపెనీస్కి కావచ్చు, మీరు ఏం చేస్తారు ఏంటనేది ఏదైనా చేసుకోండి, కానీ రేపొద్దున వరకు మాత్రం నో స్టాక్ బోర్డ్స్ మాత్రం కనిపించకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. సో ఇది విన్న తర్వాత ప్రజలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కడో ఒక చోట డౌట్ అనేది ఉంటుంది. చెప్పిన వెంటనే అన్నీ జరుగుతాయా, రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా క్లియర్ చేయాలి, అందరూ స్టాక్ రావాలి, స్టాక్ ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా కష్టతరమే అని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ చూడాలి మరి రేపొద్దున వరకు ఈ సిబిఎన్ గారి మాట నెగ్గుతుందా లేదా, మరి ఏంటి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తారా, స్టాక్ని తెప్పించగలుగుతారా, మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.